स्वतंत्र भारत की ముందుగా భారతీయ పౌరులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవిస్తున్నాము అంటే అది ఎంతోమంది మహానుభావుల త్యాగఫలమే. అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1947 ముందు మన భారతదేశాన్ని బ్రిటిష్ వారి చేతిలో దాదాపు 200 సంవత్సరాల పైగా పాలించి ఎంతో అరాచకాలు, అంటరానితనం కావచ్చు, నిరక్షరాస్యత కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక బానిసలుగా చేసిన క్రమంలో ఎంతోమంది మహానుభావులు ఇవి చూసి చలించలేక మహాత్మా గాంధీ అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, సరోజినీ నాయుడు అయితేనేమి, ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనేమి, ఈ విధంగా ఎంతోమంది మహానుభావులు వాళ్ళ పోరాటాల వారి త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ రకంగా స్వేచ్ఛ జీవులుగా జీవిస్తున్నాము. ఏదేమైనప్పటికీ మనం సాధించుకున్నటువంటి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన హక్కులు మనకు పొందుతున్న క్రమంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు భారతదేశం అంటేనే కుల మతాలకు అతీతంగా, సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా కలగలుపుతున్న ఈ భారతదేశంలో అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క వర్గానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో మరి చాలా వరకు మనం తెలంగాణలో, భారతదేశంలో తెలంగాణ అంటేనే ఒక అగ్రగామిగా నిలిచేటువంటి స్థాయిలో మనం తీసుకోవడం జరిగింది. మరి అదే స్థాయిలో కూడా ఈరోజు భావి భారత పౌరులు కావచ్చు, భారతీయ పౌరులు కావచ్చు, ఆ దేశ సమైక్యత కోసం కాపాడడం కోసం, ఒక అభివృద్ధిలో పాలు పంచుకోవడం కోసం మనందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు వేములవాడ పట్టణ శాఖ, బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం, దానిలో భాగంగా ఈరోజు పాల్గొనండి తాజా కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, అదేవిధంగా సీనియర్ నాయకులు, కార్యకర్తల నాయకులు అందరూ కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. భారతదేశం అంతటా ఈరోజు అత్యంత గౌరవంగా జరుపుకున్నటువంటి పండగ. మరి ప్రజలందరికీ 80వ స్వాతంత్ర సాధించుకున్నటువంటి రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో భాగంగానే వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి తెలంగాణ చౌక్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇలా ఘనంగా జాతీయ జెండాను మరి ఎగురవేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా స్థానిక కౌన్సిలర్, అలాగే చైర్పర్సన్ గారు, మాజీ మరి సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క పండుగను విజయవంతం చేసినందుకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మరి రానున్న రోజులలో కూడా రాబోయేటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఇంకా ఘనంగా ఈ స్వాతంత్ర దినోత్సవాలు కానీ, అలాగే రిపబ్లిక్ డేలే కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మన పండుగలన్నింటికీ సౌగర్వంగా గొప్పగా చేసుకున్నటువంటి దిశగా మరి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తూ మరి యొక్క అవకాశాన్ని నాకు కల్పించినందుకు పేరు పేరున మరి వేములవాడ పట్టణ ప్రజలకు, అలాగే నాయకులకు, మరి ఎలక్ట్రానిక్ మీడియా, మరి విద్యార్థులకు, అలాగే అధికారులకు అందరికీ మరొకసారి మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు. మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రాష్ట్ర పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గౌరవ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఒక జాతీయ జెండాను ఆవిష్కరించుకొని జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, పట్టణ ప్రజలకు మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జన్మేడ గారి తరఫున, మా పార్టీ తరఫున ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి బ్రిటిష్ పరిపాలన పాలదోలి ఆనాడు మహాత్మా గాంధీ, శాంతియుత మార్గం, అల్లూరు సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి ఉద్యమకారులు మరి బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది మన దేశానికి స్వాతంత్రం కావాలని పోరాటం చేయడం జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు మరి తెలంగాణ ఉద్యమం శాంతియుత మార్గంలో, గాంధేయ మార్గంలో మరి తెలంగాణ సాధించడం జరిగింది. మరి ఈనాడు మరి మన హక్కుల కొరకు, మనకు స్వేచ్ఛ కొరకు ఎక్కడైతే అన్యాయం జరిగినా అదే గాంధేయ మార్గంలో మనందరం కూడా
మరి శాంతియుత పోరాటం చేసి విజయాలు సాధించాలని మరి మరొకసారి భారతదేశ ప్రజలకు మనం జరుపుకున్న స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.